Swami Desikan has also written 1008 verses on Paduka, and Sri Bhashyakara has done Sharanagati at the Paduka of Hanuman. So 1008 is very, very important for Bhashyakara. We are all very lucky to be here and celebrate Sri Bhashyakara. I think all over India, very few Bhashyakara ceremony is like what it is in Alwar. So we are all very, very fortunate to have the darshan of Bhashyakara and also celebrate. So children have very nicely put the entire life of Ramanujacharya, his works, etc. So kudos to all the children. A big round of applause to them for learning about Ramanujacharya. Kudos to the teacher Jeevani and also other teachers who have taught them. Rama Mami, Mithura Rama, everyone. So they have learned the essence of his life as well as his works, everything. Now we'll have a short lecture. I need to thank Vidata Anna, Sanjay Anna and Prasanna Anna for giving this. All the Annas and all our gurus to giving us this opportunity to put forward our speech in front of you. Jai Jai Shri Krishna. Thank you very much. You are welcome. Yes. So now we'll have a very short lecture by Sri Sanjay Srivatsan on how Sri Ramanuja established the temples, restored temple worship in India. After many invasions and all, we had a dearth of people coming to the temples and worshipping, and Aradhanam was also not there. How Bhashyakara re-established this sampradayam of Agamas that Sanjay will speak for a short period of 20 to 25 minutes in Telugu. Jai Jai Shri Krishna. अस्मद्गुरुभ्यो नमः। श्रीमान् वेङ्कटनाथार्य कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मं व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। वेदि यदिराजसूक्तिः वेदि मुकुन्दस्य पादुकायुगली तदुभयदनास्त्रिवेदीं भवन्तेन्दो जयन्ति भुवि सन्तः। श्रीरङ्गद्विरदविषाद्रिपूर्वकेषु स्थानेषु चिरविभवा भवत्शपथ्या आकल्पं वरद विदूतवैरिपक्षां पूजस्याभवदनुकम्पयैव भूयात्। श्रीमते रामानुजाय नमः। చాలా అద్భుతమైన రోజు ఇవాళ. మనం మన అల్వాల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి 1000 పైన 8వ తిరునక్షత్రం 1008 అని అంటున్నాం. చాలా అద్భుతమైన భాగ్యం ఇది. అది మనం కొనియాడుతున్నాం. ఇక్కడ స్వామి శ్రీభాష్యకార స్వామి వారు రామానుజాచార్యుల వారుతో పాటు మన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుడు మలయప్ప స్వామి అని అంటారు. ఆయన ఏం చేస్తున్నారు? భాష్యకార స్వామి వారు మనల్ని దర్శిస్తూ కటాక్షిస్తూ స్వామివారిని చూస్తూ మన కోసం వేడుతూ ఒక ఆశ్చర్యమైన ఆశ్రమంలో ఏం చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో రామానుజాచార్యుల వారి ఒక వైభవం గురించి ఇందాక పిల్లలు చాలా బాగా చెప్పారు. నేను చెప్పాలనుకుందని వాళ్ళు చెప్పేశారు. ఇంకా ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. కొంచెం ఆలోచించి చెప్పాలి. వాళ్ళే చాలా అద్భుతంగా చెప్పారు. రామానుజాచార్యుల వారు ఎంత శ్రమపడ్డారు. కూరతాళ్వాన్ సురేషుడు అనే ఒక శిష్యుడు కళ్ళు ఇచ్చేశారు అని అంటున్నాం. ఎటువంటి త్యాగం ఇది మనం అందరం ఆలోచించాం. సంప్రదాయం కోసం, ఒక ఆచార్యుల కోసం ఒక శిష్యుడు కళ్ళే చేస్తున్నాడు అంటే ఎటువంటి త్యాగం ఇది. చాలా మతాలు ఉన్నాయి, పరమతాలు చాలా ఉన్నాయి. వాళ్ళు అంటారు మా దైవం మా కోసం
ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు అని కొన్ని మతాలన్నీ ఉన్నాయి. పెరియ నమ్మి అన్న ఒక రామానుజాచార్య వారి ఆచార్యులు ఆయన శిష్యుడి కోసం ప్రాణమే ఇస్తున్నారంటే ఎటువంటి త్యాగం! ప్రాణం ఇచ్చినా పర్వాలేదు, ఇదంతా చరిత్ర కాదు, ఇది వైభవం అని చెప్పలేము. వాళ్ళు పడిన కష్టం ఇది. వైభవం అంటే వాడు పొందిన సుఖాలు అలా చెప్పచ్చు, కానీ ఇదంతా కష్టం. ఎంత కష్టపడ్డారు! 12,000 శ్రీ వైష్ణవులు ప్రాణం ఇచ్చేశారు తురుష్కులు దాడి చేసినప్పుడు. ఎంతో మంది చనిపోయారు. కొంతమంది ఎలా చనిపోయారో తెలిస్తే కళ్ళ నీళ్ళు వస్తాయి, ఎలా చనిపోయారు. పెరియవాచాన్ పిళ్ళే ఒక స్వామి, ఆయన ఉపవీతం ఇలా ఉంటే తురుష్కులు ఉపవీతం మీదే అడిగారు, 2 ముక్కలు చేశారు. ఎటువంటి త్యాగం ఇదంతా! కాబట్టి మనం అందరం వస్తున్నాం, ఏదో ప్రసాదం తీసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ ఏంటి గుడి అంటే ఏంటి, ఎందుకు రావాలి మనకి తెలియట్లేదు. అందరూ ఆరతి తీసుకుంటున్నారు, మనం తీసుకుంటున్నాం. తీర్థం ప్రసాదం అంటే ఏంటి మనకి తెలియదు. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. లేకపోతే ఏమైపోతుందంటే గుడి అనేది ఒక మ్యూజియం లాగైపోతుంది. వస్తారు, ఏదో ఉంది. ఇప్పుడు మీరు సలార్జంగ్ మ్యూజియంలో స్టాచ్యూస్ అన్ని చూసి వెళ్ళిపోయేటట్టు చూసి వెళ్ళిపోతారు. కానీ గుడి అనేది ఇచ్చింది అందుకు కాదు, ఇది ఒక పెద్ద అనుగ్రహం. మన మీద భగవంతుడు చేసిన పెద్ద అనుగ్రహం గుడి అని మనకి ఇచ్చింది. గుడి అంటే ఏంటి, ఎందుకు స్వామి గుడి లోపల మన ఇంటి పక్కన ఒక ఇల్లు లాగా కట్టుకొని గుడి లోపల ఎందుకు కూర్చున్నాడు అన్న విషయాన్ని మనకు అర్థమయ్యే భాషలో వేదాంత స్వామి చెప్తున్నారు. ముందు అది అర్థం చేసుకోవాలంటే స్వామి వారికి 5 రూపాలు ఉన్నాయి అని అంటుంది శాస్త్రం. పిల్లలు ఉన్నారు కాబట్టి మనం చేస్తున్నాం. ముందు పర అని ఒక రూపం, శ్రీవైకుంఠం అని స్వామివారి లోకం ఉంది. ఆ లోకంలో స్వామివారు ఉంటారు, పరవాసుదేవుడు అని పేరు. కానీ ఆ స్వామి ఎలా ఉంటాడు, ఆ వైకుంఠం ఎంత ఉంటుంది, దాంట్లో ఎన్ని లోకాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, అవన్నీ ఎవరికి తెలియదు. విష్ణు పురాణంలో బ్రహ్మే అంటున్నారు, న గంధర్వాః న మునయః నచాహం నచ శంకరః జానంతి పరమేశస్య తద్విష్ణోః పరమం పదం. నాకు తెలియదు, శివుడికి తెలియదు, ఋషులకి తెలియదు, గంధర్వులకి తెలియదు. ఏం తెలియదు? వైకుంఠం ఎలా ఉంటుంది, దాని విషయం ఏంటి తెలియదు. మరి ఏం తెలుసు అంటే వేదంలో దాని గురించి ఎంత ఉందో అంతే తెలుసు, దానికంటే మించి తెలియదు. దాని యొక్క లాటిట్యూడ్ ఏంటి, లాంగిట్యూడ్ ఏంటి అని తెలియదు. ఎక్కడుంది, ఎలా ఉంది. వేదం చిన్న చిన్న డీటెయిల్స్ ఇస్తుంది వైకుంఠం గురించి. పాదోస్య విశ్వభూతాన్ని త్రిపాద శ్యామతందివి ఒక విషయం అంట. మిగతా యూనివర్స్ అంతా ఎంత ఉందో అది 25%. దానికి 3 times త్రిపాద్ అంటారు వైకుంఠం. ఈ యూనివర్సే ఎంత ఉందో తెలియట్లేదు. కాన్స్టలేషన్ అంటున్నారు, గ్యాలక్సీ అంటున్నారు, మిల్కీ వే అంటున్నారు, మల్టీవర్స్ అంటున్నారు, ఏమేమో అంటున్నారు. దీనికి ఇంటూ 3 చేస్తే అది శివైకుంఠం. త్రిపాద శ్యామతందివి అని అంటారు. మరి అది ఎంత ఉంటుందో తెలియదు కదా. కాబట్టి అది పరవాసుదేవుడు, ఎవరు పొందలేరు, ఆయన ఎవరు అర్థం చేసుకోలేని స్థితి. కానీ దేవతలందరికీ దర్శించాలంటే, దేవతలు ఆయన దగ్గర వచ్చి వేడుకోవాలంటే ఒక ఆఫీస్ సెటప్ చేయాలి కదా. అది క్షీరసాగరం అని పేరు. దాన్ని వ్యూహ వాసుదేవుడు అంటున్నారు. క్షీరసాగరంలో స్వామి పడుకోనున్నాడు. అక్కడ ఆ వ్యూహ వాసుదేవుడు క్షీరాముక్తిలో పడుకోనున్నాడు కదా, ఆ స్వామిని అందరూ కలుస్తారు. బ్రహ్మ కలుస్తాడు, ఇంద్రుడు కలుస్తాడు, అందరూ వాళ్ళ. ఎందుకంటే రక్షణ చేయాలంటే ఈయనే చేయాలి. రక్షణ అనే విషయం ఈయన ఒక్కడే చేయగలరు. కాబట్టి అందరూ వీడి నుంచి వేడుకుంటారు. ఈయన అవతారం అంతా అక్కడి నుంచే చేస్తారు. అది వ్యూహ వాసుదేవుడు అంటే. దాని తర్వాత అవతారం చేస్తున్నాడు, విభవ అని అంటున్నాడు. భవ అంటే అవతరించడం, పుట్టడం. విభవ అంటే కిందికి వచ్చి
పుట్టడం, మనతోనే కలిసి రాముడిలా కృష్ణుడిలా మనతోనే జీవించి మనతోనే తన జీవనం గడిపి ఒక సాధారణమైన వ్యక్తిలాగా ఉండి పరత్వం అంతా చూపిస్తూ అందరినీ రక్షించి ధర్మాన్ని స్థాపిస్తున్నాడు. అది విభవం అని పేరు. కానీ విభవం అంటే ఆ కాలంలో మీరు ఉండాలి. రాముడితో ఉంటేనే మీరు రాముడిని చూడగలరు, కృష్ణుడితో ఉంటేనే మీరు కృష్ణుని చూడగలరు. కాబట్టి స్వామి ఏం చేస్తున్నాడు, వీడికి ఎప్పుడూ దర్శనం ఇవ్వాలంటే ఒక గుడిలో నేను ఉండాలి అని గుడిలో ఉంటున్నాడు. దాని తర్వాత మనతోనే ఉండాలని ఒక ఇష్టం మన హృదయం లోపల ఉంటున్నాడు అని అంతర్యామి అంటున్నాడు. ఇవి 5 విషయాలు. ఇది మనకు అర్థమయ్యేలాగా ఒక అందమైన ఉదాహరణ ఇస్తున్నారు వేదాంత స్వామి. ప్రవద్యేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుషారశ్రవంతేవ యన్మూర్త్యా శంకరాయితం అనంట. పరవాసుదేవుడు, వైకుంఠంలో ఉన్న వాసుదేవుడు చెరుకు గట్టలాగా. ఆ చెరుకు గట్టను చూస్తే అది సాధారణమైన గట్టలానే ఉంటుంది. దాంట్లో చెరుకు ఉందా, ఎంత ఉంది, ఎంత తీపి ఉంది ఏం తెలియదు మనకి. అది పరవాసుదేవుడు, ఆయన విషయం మనకు తెలియదు. ఆ చెక్క తీసామనుకోండి, బయటది చెక్క, ఇది చెరుకు అని తెలుస్తుంది. అది వ్యూహ వాసుదేవుడు, అందరికి దర్శనం ఇస్తాడు. దాన్ని పిండి రసం చేసామనుకోండి, ఆ రసం ఇప్పుడు తాగడానికి, మనం ఆస్వాదించడానికి, అనుభవించడానికి సిద్ధంగా యోగ్యంగా ఉంటుంది. అది విభవంలో స్వామివారి అవతారం. రాముడితో కృష్ణుడితో మనతో పాటు ఉంటున్నాడు. కానీ మనం రసం పిండితే అప్పుడే తాగాలి, తర్వాత తాగింది దొరకదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, దాన్ని చక్కెరగా చేస్తున్నాం. ఆ చక్కెరే అర్చామూర్తి, అది ఎప్పటికీ అలానే ఉంటాడు. అది మనం ఆస్వాదిస్తే హృదయంలో ఉంటాడు కదా ఆయన. అంటారు ఇక్షుసార శ్రవంత్యేవ యన్మూర్త్య శర్కరాయుతం అని అంటారు. ఆ పరవాసుదేవుడే చక్కెరలాగా 7 కొండల్లో ఉన్నాడు అని అంటారు. కాబట్టి మనకి చక్కెరగా ఉందనుకోండి, ఎప్పుడైనా అనుభవించవచ్చు. అదే గుడిలో ఉన్న స్వామి అర్చామూర్తి అని అంటున్నారు. అర్చామూర్తికి అని కొన్ని పేర్లు ఉన్నాయి. శుభాశ్రయం మనకు పేరు అర్చామూర్తి. శుభాశ్రయం అంటే ఏంటంటే, శుభం అంటే మనకి మంచిది చేసేవాడు అని అర్థం. ఆశ్రయం అంటే మనకి దగ్గరలో ఉన్నవాడు అని అర్థం. ఎప్పుడు శుభంగా ఉన్న వాళ్ళందరూ ఆశ్రయంగా ఉండలేదు. ఇప్పుడు మోదీ ఉన్నాడు, మనకి ఏదైనా కష్టం ఉందో అన్ని తీర్చే శక్తి మోదీకి ఉంది. కానీ ఆశ్రయించలేం కదా, వెంటనే వెళ్ళి కలవలేం, ఆయన్ని కలవడం కష్టం. ఆశ్రయం మన పక్కనే మన మిత్రులు అందరూ ఉన్నారు, వాళ్ళని ఆశ్రయించవచ్చు. కానీ వాళ్ళు మన కష్టాలన్నింటినీ తీర్చలేరు కదా, శుభంగా లేదు. శుభంగానూ ఉండి ఆశ్రయంగానూ ఉన్నది అర్చామూర్తి, గుడిలో ఉన్న స్వామి. ఇదే శుభాశ్రయం. ఇంకోటి ఏంటంటే, శీలాత్ జడీభూయతే అని అంటున్నాం పరాశర భట్టు. నా భక్తులు ఏం చేసినా నాకు సహించే శక్తి ఉండాలంటే నేను రాయిగా మారాలి. అందుకే రాయిగా మారి ఉంటున్నాను గుడిలో. ఏది చేసినా సహిస్తున్నాను. గుడికి మనం అర్చకుడు ఆలస్యంగా వస్తే భక్తులు అడుగుతారేమో కానీ భగవంతుడు ఎప్పుడూ అడగడు. ఎందుకు లేటుగా తెరిచావు అని అడగడు. ఏది ఇస్తే అది తింటాడు. లే అంటే లేస్తాడు, తిను అంటే తింటాడు, స్నానం చేసుకుంటే చేసుకుంటాడు, పడుకో అంటే పడుకుంటాడు. సర్వసహిష్ణు అని పేరు భగవంతుడు. ఇది అర్చామూర్తికి మాత్రమే ఈ పేరు. కాబట్టి కారుణ్యం ఎక్కువై ఇంతకంటే కారుణ్యం చూపించని ఒక స్థితిలో ఉండాలంటే వాడి అర్చామూర్తిగా ఉంటేనే అది సాధ్యం. అందుకే అర్చామూర్తిలాగా మనతో పాటు ఉంటున్నాడు. అందుకే మన సంప్రదాయంలో అర్చామూర్తికి కైంకర్యం చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే భగవంతుడి గురించి తెలుసుకొని మన నిజస్వరూపం ఏంటి, మన భగవంతుడి దాసులం అనేది మన స్వరూపం. మనం భగవంతుడి దాసులం అంటే మనకి భగవంతుడు చేసే ఉపకారం మనకి అర్థమైతే మన మనస్సు భగవంతుడి మీద ప్రేమ చూపించాలి.
అయ్యో నాకు స్వామికి నేను ఏదైనా చేయాలి, ప్రత్యుపకారంగా నేను వాడికి సేవ చేయాలి, నేను వాడికి ఇది చేయాలి, నేను వాడికి అది చేయాలి అనే ఒక వ్యవస్థ గుడిలోనే సాధ్యం. లేకపోతే ఎలా చూపిస్తాం మనం? ఆ స్వామివారిని చూడటం, ఆ స్వామివారు ఇలా వస్తూ ఉంటే మనకి నవ్వు రావడం, ఆ స్వామివారిని మన ఊరిలో నిజంగా ఉన్నాడు అన్నట్టు మనతో పాటు ఉంటున్నాడు స్వామి. ఇక వేదాంత స్వామి అంటున్నారు, ఒక గుడి ఉన్న పక్కన ఎవడున్నాడు అనుకోండి, వాడికంటే భాగ్యవంతుడు లేడు అని. వాడేం తపస్య చేసే అవసరం లేదు. ఎందుకంటే ఒక వైష్ణవాలయం పక్కన మీ ఇల్లు ఉందనుకోండి, 9 గంటలకి గంట కొట్టారు, మీ ఇంట్లో మీరు ఏదో పని చేస్తున్నారు, కానీ మీ మనస్సులో ఒక ఆలోచన వస్తుంది, ఓహో 9 గంటలకి గంట కొడుతున్నాడు అంటే ప్రసాదం తింటున్నాడు అన్నమాట స్వామి అని. వేదం వాద్యం, వేదం చదివేటప్పుడు విశేషమైన మంత్రాలు వినిపిస్తున్నాయి అనుకోండి, ఓహో ఇవాళ శుక్రవారం అనుకుంటా, స్వామివారికి విశేషంగా ఏదో ఆరాధన ఉంది, స్వామివారికి గంధం చందనం వాసన వస్తుంది అనుకోండి, ఓహో వాళ్ళ శ్రవణ నక్షత్రం, స్వామివారికి అభిషేకం అవుతుంది. మన వీధిలో స్వామివారు చెప్పడం, ఓహో వాళ్ళ స్వామివారు ఊరేగింపు వస్తుంది. మీరు ఏం చేసే అవసరం లేదు, మీ మనస్సు ఆటోమేటిక్గా స్వామివారినే ధ్యానిస్తుంది. అందుకే దివ్య దేశంలో ఉండాలి, స్వామివారి గుడి పక్కన ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇంకోటి ఏంటంటే, ఈ గుడిలో కూడా 5 రూపాయల 5 విషయాల గుడులు ఉన్నాయి. స్వయం వ్యక్తం అని పేరు మొదటి గుడి. స్వామివారే సంకల్పించుకొని నేను ఇక్కడ అవతరించాలి అని అవతరిస్తుంది. వెంకటేశ్వర స్వామి తిరుమలలో, శ్రీరంగంలో ఇవన్నీ స్వయం వ్యక్త క్షేత్రం, స్వామివారే అవతరిస్తున్నారు. దాని తర్వాత దివ్యం అని అంటున్నారు, దేవతలు ఏదో తపస్సు చేస్తే యాగం చేస్తే అవతరించారు. కాంచీపురంలో వరదరాజస్వామి బ్రహ్మ యాగం చేస్తే అవతరిస్తుంది. దాని తర్వాత హర్షం అని అంటున్నారు, మహర్షులు ఏదైనా యాగం చేస్తే వాళ్ళకి దర్శనం ఇవ్వడానికి, భక్తులకి దర్శనం ఇవ్వడానికి అవతరిస్తున్నారు. మన పండర్పూర్ అట్లాంటి క్షేత్రాలు. దాని తర్వాత మానుషం, మా ఊర్లో ఒక గుడి ఉండాలని మహారాజులు కట్టినవి అని మానుషం. చివరిగా ఒక గుడి ఉంది, చాలా విశేషమైన గుడి, దాన్ని వైష్ణవం అంటున్నారు. వైష్ణవులు ఎక్కువ మంది భక్తులు ఉన్నారనుకోండి, వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ చోట నేను ఉండాలి అని స్వామి వచ్చి ఒక గుడి కట్టుకుంటారు. మీరు కావాలంటే చూడండి, చాలా గుడులు అలానే వచ్చాయి. వైష్ణవులు ఉంటారు, వాళ్ళని వెతుక్కుంటూ స్వామి వస్తారు. ఇక్కడ నేను ఉండాలి, నాకు గుడి ఉండాలి. ఇంతమంది వైష్ణవులు ఉన్నారు కదా, ఇక్కడ నాకు గుడి ఉండాలి. మన అల్వాల్ గుడి కూడా ఇక్కడ ఒక 20 సంవత్సరాల ముందు దివ్య ప్రబంధం అంటే అల్వాల్ గుడి అలా ఉండేది. దివ్య ప్రబంధ గోష్ఠి అంటే అల్వాల్ గుడి పెద్దవాళ్ళందరికీ తెలుసు. ఈ స్వామి ప్రత్యేకించి ఈ ఉత్సవ స్వామి సాక్షాత్ తిరుమల నుంచి వేయించేశాడు. తిరుమలలో ఒక గుహలో ఉన్నారు శ్రీదేవి భూదేవి సమేతుడై ఈ శ్రీనివాసుడు. ఇదే శ్రీనివాసుడు తిరుమలలో ఎవరో మహర్షులంతా ఆరాధించి ఒక గుహలో పెట్టారు. ఆయన్ని సుమారు 3 నెలలు ఆగి ఆగి ఆరాధన చేసుకుంటూ ఎక్కడ పుష్కరిణి దొరుకుతుందా, ఎక్కడ నది దొరుకుతుందా, ఎక్కడ బావి దొరుకుతుందా అని ఆగి ఆగి 3 నెలలు ఆరాధన చేసుకుంటూ తీసుకొచ్చి అల్వాల్ గుడిలో ప్రతిష్ఠ చేస్తే ఇవాళ మీ ముందు దర్శనం ఇస్తున్నాడు స్వామి. కాబట్టి ఎందుకు వెతుక్కుంటూ వస్తున్నాడు. అల్వాల్ ఎందుకు రావాలి, తిరుమల నుంచి అల్వాల్ ఎందుకు రావాలి అంటే మనల్ని అనుగ్రహించడానికి, మనతో పాటు ఉండడానికి. కాబట్టి ఆ స్వామికి రాముడు ఆ తిరుమలలో ఉన్న శ్రీనివాసుడు వేరే, ఇక వేరే అనుకోవచ్చు. రాముడికి వెళ్తే ఆ రాముడు వేరే, అవతారం చేసిన రాముడు వేరే, ఈయన వేరే అనుకోవచ్చు. శౌనక మహర్షి అంటున్నారు, విశస్త్యపాస్తదేవాస్తు తామేవా బ్రహ్మరూపిణం అంటారు. ఆయన దగ్గర నువ్వు శరణాగతి చేయి, ఈయనే మోక్షం ఇస్తాడే, ఆ రాముడే మోక్షం ఇస్తాడని కాదు. మీ ఇంట్లో ఒక శాలిగ్రామంలో ఉన్నాడే, ఆయన ఎందుకు శరణాగతి చేయి, ఆయన కూడా మోక్షం ఇస్తాడు అని అంటున్నారు. నీ ప్రసాదం ఆయన కూడా తింటాడు.
నీతో ఆయన మాట్లాడతాడు, నీ అలంకారం ఆయన స్వీకరిస్తాడు, నువ్వు నీ మొరలన్నీ ఆయన వింటాడే. అదే స్వామి కదా, ఆ స్వామి వేరే ఈ స్వామి వేరే అనుకోకుండా అంటున్నాడు. కాబట్టి ఆ గుడి అనే వ్యవస్థని కాపాడడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చూస్తే మన శ్రీ వైష్ణవ ఆలయాల్లో, ప్రత్యేకించి రామానుజ సంప్రదాయం ఉన్న ఆలయాల్లో బ్రహ్మోత్సవం అని, పవిత్రోత్సవం అని, ఆ ఉత్సవం ఈ ఉత్సవం అన్ని చూస్తుంటే వైకుంఠంలో పొందే అనుభూతి ఇక్కడే పొందేలాగా ఏర్పాటు చేసేసి వెళ్ళాలి రామానుజాచార్యులు. ఆ మానవీధిలో తిరుమలలో ఒకే ఒక రథసప్తమి తీసుకోండి. ఒకే రోజు 7 వాహనాల్లో వస్తాడు, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు స్వామి. చిన్నశేష వాహనం, పెద్దశేష వాహనం, హనుమంత వాహనం, గరుడ వాహనం అని వేయించేస్తాడు. ఇవన్నీ చూస్తే అందుకే అంటున్నాను వేదాంతి స్వామి సంసారేష భగవన్ అపవర్గ ఏవ అంటున్నాడు. ఈ సంసారం, ఈ వరదరాజ స్వామిని చూస్తుంటే ఇదే వైకుంఠమా అన్నట్టుంది అని. కాబట్టి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, స్వామి అర్చామూర్తిగా ఒక శిలలా ఉండడం స్వామికి కూడా లాభం. ఎందుకంటే తిరుమలలో చూడండి, మన జీఎల్ సేవ వెళ్ళే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది, ఒక 2 గంటలు కూర్చోబెట్టినప్పుడు గోవింద 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 అని గంటలు తరబడి రోజంతా చెప్తారు ఆ లైన్లో. అంతసేపు గోవింద 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 అని భక్తులు చెప్తుంటే వాడు అసలే కరుణామయుడు కదా, వాడి గుండె బద్దలు అయిపోవాలి, వాడు నిజంగా ఉంటాయి. అందుకే వాడు శిలా ఉన్నాడు, ఎందుకంటే వాడు అనుగ్రహించలేదు. లేకపోతే ఇది పరాశర పట్టని చెప్తున్నారు శ్రీగుణ రత్నకోశంలో, నేను మహారాష్ట్ర వైభవం చెప్పానంటే నీ గుండె బద్దలైపోతుంది. అలానే గోవిందనామని చెప్తే నా కోసం వీళ్ళు ఇంతమంది అంటున్నారు అని వాడికి ఆ ప్రేమ తట్టుకోలేక వాడి గుండె బద్దలైపోవాలి నిజంగా చూస్తే. అందుకే వాడి శిలలో ఉన్నారు, ఎందుకంటే వాడి అనుభూతిని కూడా వాడు తట్టుకొని అనుగ్రహం చేస్తారు. కాబట్టి ఈ వ్యవస్థని కాపాడాలి. దాంట్లో రామానుజాచార్యుల వారు ముఖ్యంగా చేసింది ఒక 4-5 విషయాలు. ఏంటంటే, ముందు మనకి ప్రతిరోజు గుడికి రావడం కోవిల్ కైంకర్యం అంటారు, దివ్యదేశ కైంకర్యం. అది మనకి జీవనంలో అది నిత్య కర్మానుష్ఠానంలో ఉంది. మనం అందరం అభిగమనం అని అంటున్నాం. గమనం అంటే వెళ్ళడం అని అర్థం. ఎక్కడికి వెళ్ళడం? ఎందుకంటే తొందరగా ఇవ్వాలి, సంధ్యానం చేయాలి, స్నానం చేయాలి, నామం పెట్టుకోవాలి. ఎందుకు చేయాలి ఇవన్నీ? పొద్దున దగ్గరగా ఉన్న గుడికి వెళ్ళి అక్కడ కైంకర్యం చేయించడం. ఇది వేదాంత స్వామి చేసేవారు అంటున్నా. దేశిక దినచర్య స్తోత్రం అనే స్తోత్రంలో ప్రబోధ్యకీర్తి ప్రాసాద్య తద్గత్య ముఖై ప్రబంధై ఆశాస్య తన్మంగళమాప్తవాక్యై ఆపాదచూడం కలయంత వీడే అని అంటున్నారు. కుమారు చేసిస్తాం. పొద్దున లేచి 3 గంటలు లేచి కావేరిలో స్నానం చేసి సంధ్యావనం చేసి సుప్రభాతం టైంకి శ్రీరంగంలో రంగనాథుడు ముందుంటారు. వేదాంతం చేస్తున్నారు. ఒక్క సుప్రభాతం కూడా మిస్ చేసి అక్కడ కూర్చొని వేదం దివ్య ప్రబంధం అంతా చదివి ఆర్తి వరకు 8 o'clock ఆర్తి వరకు నుంచి తీర్థం షటారి తీసుకొని వచ్చి కైంకర్యం చేశారు. ఇంట్లో ఆయన అనుష్ఠానం అంతా చేసుకున్నారు. స్వామి నేను బిజీ వేదాంత స్వామి కంటే బిజీ కాదు, సర్వతంత్ర స్వతంత్ర. ఆయన ఎన్ని పనులు చేశారు. ఆయన రాసింది చదవడానికే మనకి సరిపోవట్లేదు. అటువంటి ఆయన నిత్యకర్మ అనుష్ఠానంలో గుడికి వెళ్ళాలి అని నేను పెట్టుకున్నాను. 5 నిమిషాలు ఉందా వెళ్ళండి, ఒక తీర్థం తీసుకోండి, ఒక శటారి తీసుకొని వచ్చేయండి, స్వామివారిని ధ్వజస్తంభం దర్శించి వచ్చేయండి, 2 ప్రదక్షిణం చేసి వచ్చేయండి. కానీ వెళ్ళను అని మాత్రం చెప్పకండి. ప్రతిరోజు గుడికి వెళ్ళాలి. ఎంతో కొంతమందికి ఎవరికో ఉంది శుక్రవారం వెళ్ళాలి, ఆదివారం వెళ్ళాలి. మనకందరికీ అలా లేదు. మనకి అది నిత్యకర్మ, ప్రతిరోజు గుడికి వెళ్ళాలి. కాబట్టి చాలా ఒక్కొక్కటికి ఏమేమో ఫలితాలు అన్నీ ఉన్నాయి. విష్ణు ధర్మంలో పులస్య మహర్షి అంటున్నారు, దాల్మి మహర్షి అడుగుతారు 32వ అధ్యాయం. ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి మహర్షి భక్తులకి, అవన్నీ పోవాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. అప్పుడు పులస్య మహర్షి అంటున్నారు, నీ ఇల్లు బాగుండాలంటే భగవంతుడు ఇల్లుని బాగుండేలా చూడాలి. భగవంతుడి ఇల్లు అనేది గుడి.
శ్రీమన్నారాయణ గుడికి వెళ్ళి ఆ గుడి బాగుండడానికి నువ్వు కైంకర్యం చేయి, నీ ఇల్లు నేను వాడు చూసుకుంటాను అని వాళ్ళు పులస్త్యమ. ముగ్గేయాలి, శాంతి చెల్లాలి, అలంకారం చేయాలి, అన్ని కైంకర్యమే. మీరు ఆఫీస్లో పనిచేస్తున్నారు అనుకోండి, తారతమ్యం ఉంటుంది, వీడికి ఎక్కువ జీతం వీడికి తక్కువ జీతం అని. ఇక్కడ గుడిలో అందరికీ ఒకే ఉద్దేశం, అర్చక స్వామికైనా ఒకే ఉద్దేశం, ఊడ్చేవాళ్ళైనా ఒకే ఉద్దేశం. ఏంటి? భగవంతుడు సంతోషించాలి, ఇది భగవంతుడి కోసం. కాబట్టి అన్నీ ఒకటే, అన్ని సమానమైన సేవ. కాబట్టి అవన్నీ చేయడం ఒక ఆనందం, ఒక భాగ్యం అని అనుకోవాలి. కాబట్టి ఒకే ఫలితం. ప్రదక్షిణం చేస్తే శ్రీరంగ మహాత్మ్యంలో బ్రహ్మ అంటున్నారు, భగవంతుడి గుడి ప్రదక్షిణం చేస్తే ఏమవుతుందంటే వీడు నా చుట్టూ తిరుగుతున్నాడే, వీడు నాకు ఇంకా దగ్గరలో ఉంటే బాగుండు అని అనుకుంటాడు అంటున్నాడు. శ్రీరంగ వాసు దొరకాలంటే శ్రీరంగ ప్రదక్షిణం చేయండి అంటున్నారు. కాబట్టి గుడికి దగ్గరలో ఒక ఇల్లు ఇస్తాడు, నువ్వు నా నీడలోనే ఉండు అని ఇల్లు ఇస్తాడు భగవంతుడు. తీర్థం తీసుకుంటే పులస్త్య మహర్షి అంటున్నారు, 7 సార్లు నర్మదా నదిలో స్నానం చేస్తే ఏం ఫలితం వస్తుందో అది 3 సార్లు సరస్వతి నదిలో స్నానం చేస్తే వస్తుంది. 3 సార్లు సరస్వతి నదిలో స్నానం చేస్తే ఏం ఫలితం వస్తుందో అది ఒక్కసారి గంగా నదిలో స్నానం చేస్తే వస్తుంది. ఒక్కసారి గంగా నదిలో స్నానం చేస్తే ఏం ఫలితం వస్తుందో అది యమునా నదిని చూస్తేనే వస్తుంది. యమునా నదిని చూస్తే ఏం ఫలితం వస్తుందో, గంగాలో 3 సార్లు స్నానం చేస్తే ఏం ఫలితం వస్తుందో, సరస్వతి నదిలో 7 సార్లు స్నానం చేస్తే ఏం ఫలితం వస్తుందో ఒక్కరోజు గుడిలో తీర్థం తీసుకుంటేనే వస్తుంది. కాబట్టి అందుకే తీర్థం అనేది చాలా ముఖ్యం. ఇక పోగా షఠారి అనే విషయం, ఈ షఠారి అనేది రామానుజ సంప్రదాయం నుంచే వచ్చింది. మీరు నార్త్ అంతే వాడికి షఠారి ఎలా ఇవ్వాలి, దాని మహత్యం అంటే ఏం తెలియదు. దాని పేరు కూడా షఠారి అని అంటారు. భగవంతుడి పాదుకలకి మాత్రమే షఠారి అని పేరు. ఇవాళ గ్రామ దేవతల దాంట్లో కూడా దాని షఠారి అంటున్నారు, అవి షఠారి కాదు, అది పాదుకలే. భగవంతుడి పాదుకలకి మాత్రమే షఠారి అని పేరు, షఠగోపహ అని పేరు. షఠం అంటే మాయ, మాయని పోగొట్టేది షఠారి. నాకు దాసుడికి ఒక ప్రశ్న వచ్చింది ఒకసారి, ఈ షఠారి ఎందుకు కిరీటం రూపంలో ఉంది అనే ప్రశ్న. ఎందుకంటే శాస్త్రం అంతా చూస్తే దాని పేరు పాదుక అనే ఉంటుంది, పాదుగా ప్రతిష్ట, పాదుకని ఇలా ప్రతిష్ఠించాలి అలానే ఉంది. కానీ దాన్ని మనం షఠారి ఆకారంలో ఎందుకు పెట్టుకున్నాం, ఒక కిరీటం ఆకారంలో ఎందుకు పెట్టుకున్నాం అని చాలా మందిని అడిగారు పెద్దవాళ్ళని. మన్నార్గుడిలో ఉన్న ఒక భట్టర్ ఒక అందమైన జవాబు చెప్పారు. ఏం చెప్పారంటే ఈ షఠారి అనేది ఎందుకు ఇలా ఉందో దానికి శాస్త్రంలో ప్రమాణం ఉందో లేదో నాకు తెలియదు, కానీ పెద్దవాళ్ళు చెప్పగా విన్నాను. ఏంటి అంటే రాముడు రాజయ్యాక భరతుడికి రాజ్యం, లక్ష్మణుడికి రాజ్యం, శత్రుడికి రాజ్యం ఇచ్చాడు కదా, అప్పుడు వీళ్ళందరికీ పట్టాభిషేకం చేశాడు. చేస్తే భరతుడు తన కిరీటం ఇలా పెట్టుకున్నాడు, రామ పాదుకతో పాటు తన కిరీటం చేసుకొని ఆ కిరీటం ఇలా పెట్టుకున్నాడు. ఇది భరతుడి కిరీటం. ఇది వేదాంతేశ్వర స్వామి పాదుకాశాస్త్రంలో చెప్తున్నారు. స్వామివారి పాదుకని ఎవరికి ఆశ్రయించారో వాళ్ళందరికీ ముందు పట్టాభిషేకం చేసేసి తర్వాత దానం చేసుకున్నాడు. ముందు పాదుక ఆశ్రయించింది, అందుకే పాదుకని పట్టాభిషేకం చేశారు. నెక్స్ట్ సుగ్రీవుడు ఆశ్రయించారు, సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. నెక్స్ట్ విభీషణుడు ఆశ్రయించారు, విభీషణుడు పట్టాభిషేకం చేసి దానం చేసుకున్నాడు. రాముడు తన పాదాన్ని ఎవరు ఆశ్రయించారో వాళ్ళకి పట్టాభిషేకం. కాబట్టి ఇప్పుడు మనకి పట్టాభిషేకం చేస్తున్నారు, ప్రతిరోజు కిరీటం పెడుతున్నారు. ఒక కిరీటం లాగా మనకి ఉన్నతమైన స్థాయి ఇస్తున్నాడు. మనకి ఉన్నతమైన స్థాయి ఏంటి? మనం భగవంతుడి దాసులం అని ఎరిగినప్పుడే, భగవంతుడికి చెందిన వాళ్ళం అనే ఒక స్థితి మనకి, ఆ నిజం మనకు అర్థమైనప్పుడే మనం గొప్పవాళ్ళం అయినట్టు. కాబట్టి ఆ స్థితి మనకి ఇవ్వడానికి షఠారిస్తాం. కాబట్టి మనకి ఒక కిరీటం లాగా ఒకటి పెట్టి మనల్ని మహారాజాగా చూస్తున్నాడు. ఒక ముఖ్యమైన విషయం చూడండి, స్వామివారి దయ ఏంటంటే ఇది రామానుజాచార్య వారి ఏర్పాటు. ఇదంతా షఠారి ఎందుకు ఏర్పాటు చేసే మీరు ఆలోచించారు. గుడిలో వేరే
అర్చామూర్తులు అందరికీ ఒక రూల్, వాళ్ళని వీళ్ళు ముట్టుకోకూడదు, దీక్ష అవ్వాలి, ఇటువంటి నిష్ఠతో ఉండాలి, వాళ్ళే ముట్టుకోవాలి. కానీ షటాన్ని మాత్రం అందరూ ముట్టుకోవచ్చు, అందరూ స్పర్శి. దానికి స్పెషల్ రూల్ ఇస్తుంది ఆగం, ఎందుకు మనల్ని అనుగ్రహించడానికి. కాబట్టి ఇవన్నీ రామానుజాచార్య వారి ఏర్పాటు. ఇంకోటి ఆ పిల్లవాడు అన్నాడు, అసలు ప్రసాదం అనేది ఏర్పాటు చేసింది రామానుజాచార్య వారు. మీరు అందరికీ తెలుసో తెలీదు, గుడిలో ప్రసాదం ఇవ్వడం అనేది ఏర్పాటు చేసింది రామానుజాచార్య వారు. ముందంతా లేదు, శుద్ధాన్నం అనే ఉంది. అన్నాన్ని ఉడికించి దాన్ని అలానే నివేదనం చేసి అది అర్చక స్వామి తిని అర్చక స్వామి వాళ్ళు అందరూ తీసుకొని గుడి మూసేయాలి అంతే. కానీ ప్రసాదం అనబడి పెట్టారు రామానుజాచార్య వారు. ఎందుకంటే ప్రసాదం కోసమే వస్తాడు గుడికి అని. ఆ ప్రసాదం కోసం గుడికి వచ్చి 30 రోజులు ప్రసాదం కోసం వచ్చారనుకోండి, 31 రోజు అయిపోతుంది. ప్రతిరోజు ఉట్టి చేతులతో వస్తున్నామే, ఒక పూడి తీసుకెళ్ళాం, 2 పళ్ళు తీసుకెళ్ళాం, పుట్టిగా ఏం చెప్పలేదు, ఏదైనా స్తోత్రం చెప్తాం. ఇలా మెల్లమెల్లగా మారి వైష్ణవులు అయిపోతుంది. ఒక్క గొప్ప ప్రసాదం మీ జీవితాన్ని మార్చేది. అందుకే ఈ ప్రసాదం అనేది పెట్టారు. పిల్లలందరూ ప్రసాదం కోసం వస్తారు. ఎప్పుడు చూడండి, హారతి టైంకి కరెక్ట్గా వచ్చేస్తారు పిల్లలు. తర్వాత ప్రసాదం ఇస్తారు అని తెలుసు, అది తప్పు కాదు, చాలా మంచిది, అందుకే పెట్టారు. అలానే వస్తారు, అలా వచ్చి అన్ని ఉత్సవాలు తెలుసుకుంటారు. ఈ రోజు ఈ ప్రసాదాన్ని తెలిసి ఆ ఉత్సవం మొత్తం సేవిస్తాడు. కాబట్టి ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. ఇకపోతే శ్రీరంగంలో, తిరుమలలో, కాంచీలో శ్రీరంగ, మనం ప్రతి గుడిలో అంటున్నాం శ్రీరంగ శ్రీయం, శ్రీమన్న శ్రీరంగ శ్రీయం అనుభద్రవాం అనుదినం సంవర్ధయ అనే విషయం నేను చెప్పి గురించి చేస్తాను 5 నిమిషాలు, ఇంకా ఎక్కువ విసిగించండి. అయితే ఆ శ్రీరంగశ్రీ అనే విషయం, దాని వేదాంత స్వామి దానికి ఆ శ్రీరంగశ్రీ అంటే ఏంటి అని చెప్తున్నారు. విధి విహిత సపర్యాం విహిత దోషానుషంగాం ఉపచిత ధనధాన్యాం ఉత్సవైష్ఠ్యాన హర్షాం స్వయముపచిను నిత్యం రంగధార్మస్వరక్షాం శమిత విమత పక్షాం శాశ్వతీం రంగలక్ష్మీం అనుకృష్ణ. విధి విహిత సపర్యాం, ఏమాత్రం శాస్త్రంలో ఎలా చెప్పబడిందో అలా పూజ జరగడం, ఇదే ఒక గుడికి ఐశ్వర్యం. ఏమాత్రం దోషం లేకుండా భక్తుల దోషాలన్నిటికీ పోగొట్టడం, ఇదొక ఐశ్వర్యం. అన్నానికి, బియ్యానికి, ప్రసాదానికి, నెయ్యికి, ఆభరణాలకి, పువ్వులకి ఏ లోటులు ఉండకూడదు, ఇదే ఐశ్వర్యం గుడికి. వేదం చెప్పేవాళ్ళు ఉండాలి, స్తోత్రం చెప్పేవాళ్ళు ఉండాలి, భజన చేసేవాళ్ళు ఉండాలి, స్వామివారి ముందు నాట్యం చేసేవాళ్ళు ఉండాలి, గోవింద గోవింద అని చెప్పేవాళ్ళు ఉండాలి, భక్తుల సంఖ్య చాలా గొప్పగా ఉండాలి, ఇదొక ఐశ్వర్యం. గుడుల్లో ఇలా ఉపన్యాసాలు జరగాలి, భగవంతుడి విషయాలన్నీ చెప్పాలి, హరికథలు జరగాలి, పురాణ పఠనం అంతా జరగాలి, భాగవతం, రామాయణం, ఇవన్నీ విషయాలన్నీ తెలుసుకోవాలి, ఇదొక ఐశ్వర్యం. ఉత్సవాలన్నీ జరగాలి, బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం అన్నీ జరగాలి. ఇలా జరిగితే ఇదే లక్ష్మి గుడికి అని అంటున్నాం, ఇవన్నీ జరగాలి. కాబట్టి అందుకే శ్రీరంగంలో ఒక్కొక్క చోట ఉపచారం ఏర్పాటు చేశారు. చాలా విస్తారంగా ఉంది. ద ఇంపాక్ట్ ఆఫ్ శ్రీ రామానుజాచార్య ఆన్ టెంపుల్ వర్షిప్ అని ఒక బుక్ ఉంది, దాంట్లో చదువుకోండి. చాలా విషయాలు ఉన్నాయి, చెప్పలేము ఎలా ఏర్పాటు చేశారు, ఎవరెవరు ఏమేమి పని చేయాలి, వీళ్ళు ఇది చేయాలి, అది చేయాలి, ఎంత సిస్టమేటిక్గా ఏర్పాటు. దాంట్లో ఒక లైన్ ఉంది, ఆ ఆథర్ అంటున్నారు, రామానుజాచార్య వారు చేసిన ఏర్పాటు ఉంది కదా, ఇది ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 100 ఏళ్ళు అవుతుంది అని. రామానుజాచార్య వారు కాబట్టి ఆయన ఒక్కరే ఏర్పాటు చేశారు. ఒక ప్రభుత్వం ఈ సిస్టమ్ తీసుకొని రావాలంటే 100 years అవుతుంది అని రామానుజాచార్య వారు ఏర్పాటు చేశారు. 1000 ఏళ్ళైనా శ్రీరంగంలో మనం చూస్తున్నాం. అలానే శ్రీరంగంలో ఒక సిస్టమ్, తిరుమలలో ఒక సిస్టమ్. తిరుమలలో ప్రతిరోజు అభిషేకం, ప్రతిరోజు కళ్యాణోత్సవం, ప్రతిరోజు ఊరేగింపు. ఎందుకు అంటే కలవు వెంకట నాయక, ఆయన దర్శనం, ఆయన సేవ ప్రతిరోజు ఉంటారు భక్తులకి. ఇదంతా వేదాంత స్వామి చెప్తేనే మనకు తెలుస్తుంది. ప్రశమిత కలిదోషం రాజ్య భోగానుబంధం అని అంటున్నాం. సముదిత గుణజాతాం సమ్యగాచారయుక్తాం శితజన బహుమాన్యాం అంటున్నాం. ఎప్పుడు తిరుమలలోనే భక్తుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఊరేగింపు జరగాలి, ప్రతిరోజు కళ్యాణోత్సవం జరగాలి,
ప్రతిరోజు అభిషేకం జరగాలి. ఆయన సేవ అందరికీ ఇవ్వాలి. మీరు కావాలంటే ఇలా మాడవీధిలో స్వామివారు వస్తున్నప్పుడు చూడండి, ఇలా ఒక చూపు ఇలా చూడండి, గోవిందా ఘోష వింటే మనకంతా ఇలా గూస్ బంప్స్ అంటారు కదా, అటువంటి ఒక స్థితి వస్తుంది. ఏంటిది ఇదేనా వైకుంఠం అంటే అనిపిస్తుంది. కాబట్టి అటువంటి ఒక స్థితి. ఇంకా తిరుమలలో ఏమేం చేశారు స్వామివారు రామానుజాచార్యుల వారు? ఆ మాడవీధులన్నీ కట్టింది స్వామివారే. ఈస్ట్ మాడవీధి, వెస్ట్ మాడవీధి అంటున్నారు కదా. ముందంతా రామానుజాచార్యుల వారి కంటే ముందు బ్రహ్మోత్సవాలన్నీ తిరుచానూరులో జరిగేవి. స్వామివారిని కింది తీసుకొచ్చి బ్రహ్మోత్సవం చేసి పైకి తీసుకెళ్ళేవాళ్ళు అక్కడ. ఆ మాడవీధులన్నీ యాదవరాయుడు మహారాజు చేసి కట్టించారు, రామానుజాచార్యుల వారు కట్టించారు. దాని తర్వాత అందరూ కొండెక్కలేరు కదా, మరి వాళ్ళకి ఎలా అని ఆలోచించే గోవిందరాయ స్వామి గుడి కట్టించారు. తిరుపతిని ఒక మహానగరంగా స్థాపించారు. అన్నిటికీ వ్యవస్థ అంతా ఏర్పాటు చేశారు. కాంచీలో, కాంచీ అనేది లర్నింగ్ సెంటర్ మన సంప్రదాయం. అందుకే దానికి త్యాగ మండపం అని పేరు. త్యాగ మండపం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, వరదరాయ స్వామి అందరినీ ఆచార్యులన్నింటినీ తయారు చేసి వేరే ఊర్లకు ఇస్తాడు. అక్కడే వేదం నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా అంతే. కాంచీపురం అనేది లర్నింగ్ సెంటర్. మీరు సంప్రదాయ విషయం తెలుసుకోవాలంటే కాంచీపురంలోనే తెలుసుకోవాలి. త్యాగ మండపం ఆయనే అందరికీ త్యాగం చేస్తారు. వేదాంతేశ్వర స్వామిని ఇచ్చింది ఆయనే, రామానుజాచార్యుల వారు ఇచ్చింది ఆయనే కాంచీపురం. ఇంకోటి త్యాగం అంటే ఒక అర్థం ఏంటంటే శరణాగతికి త్యాగం అనేది ఒక అర్థం. శరణాగతిని నేర్పించేది వరదరాయ స్వామి. కాబట్టి అందుకే త్యాగ మండపం అని పేరు. శ్రీరంగంని భోగ మండపం అని అంటారు. కాబట్టి ఆ లర్నింగ్ సెంటర్ ఫ్లరిష్ అవ్వడానికి కాంచీలో ఒక ఏర్పాటు, మేలికోటలో ఒక ఏర్పాటు. ఇవన్నీ ఏర్పాటు ఎందుకు చేశారంటే మనం క్షేమంగా ఉండడానికి. కాబట్టి అందుకే ప్రతిరోజు గుడికి రావాలి. ఆ గుడికి వస్తే అనుభవం ఎలా ఉంటుందో ఒక చిన్న విషయం, నిజంగా ఒక సంఘటన జరిగింది, ఇది చెప్పి ముగించేస్తాను ఒకే ఒక నిమిషంలో. కావేరీ నది దగ్గర ఒక ఆవిడ ఉండేది. చాలా కష్టం ఆవిడ. ఇంట్లో అత్తగారు ఒకటే తిట్లు పోసేది, పిల్లలు కష్టపడుతున్నారు, ఆయన ఏమో సరిగా ఉద్యోగం నిలకడగా ఉండేది కాదు. ఈవిడే అన్ని కష్టపడి చేయాలి. ఈవిడ ప్రతిరోజు కావేరీ నది తటాకానికి వచ్చి నీళ్లు తీసుకుని వెళ్ళేది. అక్కడ ఒక చెట్టు కింద ఒక కృష్ణుడు ఉండేవాడు, ఒక కృష్ణుడు బొమ్మ, ఒక విగ్రహం ఉండేది. అయితే ప్రతిరోజు ఆ కృష్ణుడు దగ్గర వచ్చి ఏడ్చేది, కృష్ణ నాకు ఎందుకు ఈ కష్టం ఇచ్చాను, ఎందుకు ఇలా ఉన్నావు అలా ఉన్నా అని మాట్లాడేది. ఆ కృష్ణుడు ఏం సమాధానం చెప్పేవాడు కాదు. ఒక్కొక్కసారి కష్టం ఎక్కువయ్యేది, 10 నిమిషాలు ఏడ్చేది, 20 నిమిషాలు ఏడ్చేది. ఆ కృష్ణుడు ఆవిడకి అనిపించేదట, ఈవిడ కష్టం చెప్పుకునే కొద్దీ కృష్ణుడు నవ్వు ఇంకా ఎక్కువ అవుతుంది, ఆ నవ్వు ఒకటి చూడు అని అనేదా. నీకు నవ్వు వస్తుందా, నేను నీ కష్టం చెప్తుంటే నవ్వు వస్తుందా అనేదా. నీ కష్టాలన్నీ చెప్పుకునేదా. ఒక 20 సంవత్సరాలు అయింది, కష్టాలన్నీ మెల్లగా తీరాయి, అన్నీ క్షేమంగా సర్దుకున్నాయి. పిల్లవాడికి పెళ్ళైంది. ఇప్పుడు ఈవిడ వృద్ధురాలైనా ఈవిడ ఇంటికి నాయకురాలు అయిపోయింది. పిల్లాడికి పెళ్ళైంది, ఆయన విదేశంలో సెటిల్ అయిపోయాడు, బాగా సెటిల్ అయిపోయాడు, పెళ్ళైపోయింది. అమ్మ నేను ఇప్పుడు సుఖంగా ఉన్నాను, నాతో ఉండొచ్చు కదమ్మా, ఇంట్లో ఊర్లో ఎందుకు కష్టపడుతున్నా, ఎవరు లేరు ఊర్లో, నాతో రా, మా ఊరికి అమెరికాకి రా, నాతో ఉండు అని చెప్పాడు. చెప్తే అక్కడ ఒక 2 ఏళ్ళు అక్కడ ఉండింది. కానీ మనసంతా ఇప్పుడు ఊరికి వచ్చారు ఆ కృష్ణుడిని చూడాలి. ఎందుకంటే 20 ఏళ్ళు కృష్ణుడిని చూసింది కదా. అరే నేను మా ఊరికి వెళ్ళిపోతాను రా. ఏమైందమ్మా, బాగా చూసుకోవట్లేదా? బాగున్నాను, సంతోషంగా ఉన్నా, అన్ని సంతోషం, కానీ నాకు అదే ఇష్టం, నేను అక్కడ ఉండాలి అని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇప్పుడు ఆ కృష్ణుడిని చూడాలి. 2 ఏళ్ళు అయిపోయింది. చూడటానికి అని వస్తే కృష్ణుడు లేడు. అడిగిందా ఏమైంది, ఇక్కడ కృష్ణుడు ఉండాలి కదా అంటే, మీకు తెలీదా అక్కడ గుడి కట్టారు ఆ కృష్ణుడికి. ఆ గుడి లోపల వెళ్ళింది. వెళ్తే ఇప్పుడు ఒకటే డిమాండ్ ఎక్కువైపోయింది, ఫుల్ రష్. కృష్ణుడే కనిపించట్లేదు. ఆది అవుతుంది, అభిషేకం అవుతుంది, గొందా గొందా అంటున్నారు. ఈవిడ గుడి మూసేంత వరకు వేస్ట్ చేస్తాం, కృష్ణుడితో వెళ్ళి మాట్లాడదాం అని వెయిట్ చేస్తాం. ఎందుకంటే కృష్ణుడు 20 ఏళ్ళుగా ఈవిడతోనే మాట్లాడుతున్నాడు, ఒక పర్సనల్ అటాచ్మెంట్ ఉంది కదా.
అప్పుడు గుడి మూసేటప్పుడు ఈవిడ దగ్గరకు వచ్చి నిల్చుంది. కృష్ణ నీ అనుగ్రహం వల్ల నాకు ఈ కష్టాలన్నీ పోయింది అని చెప్పాలనుకునేసరికి కృష్ణ నువ్వు బాగున్నావా అని అడిగింది. అప్పుడు కృష్ణుడి కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చాయి. ఇది నిజంగా జరిగింది అని విషయం. అంటే ఆర్త జిజ్ఞాసు దత్తార్థి జ్ఞానీ చ భరతర్షవ అని అంటారు కృష్ణుడు. 4 విధమైన వాళ్ళు నా దగ్గర వస్తారు. ముందు కష్టం ఉంటేనే వెళ్తాం, దాని తర్వాత కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అని వెళ్తాం, దాని తర్వాత నాకు ఇది అది అని వెళ్తాం. చివరిగా ఏమవుతుంది, కృష్ణ నేను నీకోసం వచ్చాను పరిస్థితి. నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నావా, నువ్వు బాగుంటే చాలు, నువ్వు బాగుంటే నాకు అన్ని ఇస్తావు. నిన్ను చూడకుండా నేను ఉండలేను. ప్రతిరోజు నీ తీర్థం తీసుకోవాలి, నీ ప్రసాదం తీసుకోవాలి. ఇదే ఐశ్వర్యం. నువ్వు ఏదో నాకు ఇస్తావే అది ఐశ్వర్యం కాదు, ఈ సేవే ఐశ్వర్యం. 12 గంటలు తిరుమల లైన్లో ఉండి గోవిందా గోవిందా అంటామే అదే ఐశ్వర్యం. ఒక్క క్షణం భగవంతుడు దర్శించడం కంటే అదే గొప్పది. కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చే ఐశ్వర్యం కంటే భగవంతుడి సేవ అనే ఐశ్వర్యం గొప్పది. కాబట్టి దాన్ని కైంకర్యశ్రీ అని అంటున్నారు మన సంప్రదాయం. కాబట్టి ఆ సేవ అనే ఐశ్వర్యం ఉంది, ఆ సేవ అనే ఐశ్వర్యం అదే నిజమైన ఐశ్వర్యం. ఐశ్వర్యం దొరకాలంటే గుడికి రావాల్సిందే, గుడికి వస్తేనే అనుభూతి కలుగుతుంది. ఇది మా స్వామి యొక్క ఊరు, మా స్వామివారి ఊరు ఇది. కాబట్టి వైకుంఠంలో ఉన్న అనుభూతి మనకి ఇక్కడ వస్తుంది. వస్తే అప్పుడు ఏమవుతుంది, పరాశర భట్టర్ని అడిగారు. పరాశర భట్టర్కి రంగనాథ స్వామి అంటే చాలా ఇష్టం. స్వామి మీకు రంగనాథ స్వామి అంటే ఇంత ఇష్టం కదా, మీరు వైకుంఠానికి వెళ్తారా అని అడిగారు. వెళ్తాయని చెప్పారంటే నేను వెళ్తాను, మా రంగనాథుడు అంత అందంగా వైకుంఠనాథుడు ఉన్నాడా అని చూడటానికి వెళ్తాను, వాడు లేడంటే మళ్ళీ శ్రీరంగానికి వచ్చేస్తాను అని. అటువంటి ఒక అటాచ్మెంట్. ఈ గుడిలో వచ్చి 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 స్వామివారి కైంకర్యం చేసి 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 చివరి కాలంలో ముక్తి వీడు ఇవ్వాలి, ముక్తి వీడు ఇవ్వాలి, వీడికి సేవ చేయాలి అనే ఒక భావన ఎలా మారిపోతుందంటే, స్వామి పొరపాటును కూడా ముక్తి ఇచ్చేయకు, నిన్ను దూరం అయిపోతే నేను తట్టుకోలేను స్వామి అని ఒక భావన. అప్పుడు స్వామి ఏం చేస్తాడంటే ఇదే అనుభూతి అక్కడ ఇస్తాడు అని. ఇదే అనుభూతి మీరు ఏ దివ్య దేశంలో ఎటువంటి అనుభూతి మీరు పొందాలనుకుంటున్నారో అటువంటి రూపంలో స్వామి శ్రీవైకుంఠంలో మీకు సేవ ఇస్తాడు. కాబట్టి అందుకే ఈ గుడి కైంకర్యం అనేది చాలా ముఖ్యం. అందుకే ఈ రామానుజాచార్యుల వారు చేసిన ఏర్పాటు మీరేం చేసే అవసరం లేదు. పెద్దవాళ్ళు మనకి పెట్టిన ఆ దారిలో మనం వెళ్తే చాలు. ఆ తీర్థం, షటారి, ప్రసాదం, ప్రబంధం చెప్పడం, దేశీయ స్తోత్రం చెప్పడం, ఇవన్నీ చెప్పి ప్రదక్షిణం చేయడం. కానీ గుడికి రావడం మాత్రం మానేయం. ప్రతిరోజు గుడికి రావాలి అనే సంకల్పం పెట్టుకోండి. దాని తర్వాత అన్ని స్వామినే చూసుకుంటాం. మిమ్మల్ని వాడికి దగ్గరగా చేసుకునేది వాడి వాడు చేస్తారు. కాబట్టి అటువంటి క్షేత్రాలు చాలా ఉన్నాయి. శ్రీరంగం, కరిశైలం, అంజనగిరి, సాక్షాది సింహాచలం, శ్రీపూర్వం పురుషోత్తమం అని ఒక శ్లోకం. రామానుజాచార్యుల వారు ఇన్ని విదేశాలు ఏర్పాటు చేశారు. అలా మనకి దగ్గరలో ఒక భాగ్యం. అల్వాల్ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, భాష్యకార స్వామి ఉన్నారు మనల్ని అనుగ్రహించడానికి. ఆయన జయంతి చూడండి, మనతో ఆయన సెలబ్రేట్ చేసుకుంటాం. ఇదే భాగ్యం అండి. కాబట్టి ఈ అనుభూతి మనం పొందాలంటే ఈ భక్తులతో ఉండడమే ఐశ్వర్యం. ఈ భక్తులతో లేకపోతే మనం చెడిపోతాం. ప్రత్యేకించి వీళ్ళు ప్రహ్లాదులు, వీళ్ళతో ఉండడమే మనకి భాగ్యం. కాబట్టి ఈ శ్రీరంగశ్రీని మనం కాపాడుకొని, మన గుళ్ళని మనం కాపాడుకొని, రామానుజాజ్ఞ దివ్యాజ్ఞ వర్ధతాం వివర్ధతాం అని చెప్పుకుంటూ ఆచంద్రధారకం మన గుళ్ళన్నీ ఇలా ఉండాలి. మన రాబోయే తరాలు కూడా ఇలానే కైంకరించాలని ప్రార్థిస్తాం. శివదే వెంకటేశాయ వేదాంత గురవే నమః. வாழியருளாளர் வாழியனை அத்திகிரி வாழியதிராஜர் வாழ்கத்தோர் வாழி சரணாகதியும் முன்சாருளர் மற்றொன்று மரணாம் கொள்ளாதாரங்கள். சிவதே ஸ்ரீ இளமான்